అయితే ఈరోజు మనం ఏంటంటే శంషాబాద్ ప్రెసెంట్ ఐటీ దగ్గరే ఉన్నామన్నమాట. అసలు ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. లైవ్లోని వాటిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి, గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ వాడి దగ్గర నుంచి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాం. ఆ ఇంటి ఓనర్ అలాగే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి మీకు, అంటే మీ వరకు ఎలా తెలిసింది ఏంటి? యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ అరౌండ్ 8 o'clock అట్లా వాళ్ళ మదర్ వాళ్ళ కూతురుని వెతుకుంటా బయటికి వచ్చింది. లైక్ ఆమె ట్యూషన్కి వెళ్ళింది, ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చింది, కానీ కనిపించట్లేదు అని చెప్పి ఒక 1 hour నుంచి తిరుగుతుంది. ఆమె హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతుంది. సో ఏమైందని మొత్తం వెతికినాం మేము కూడా. వెతికేసరికి ఆమె పైన కూర్చుంది, కింద కూర్చుంది, అక్కడంతా చుట్టూ పక్కనంతా వెతికితే ఎక్కడ లేదు ఆమె. సరే ఆమెకు డౌట్ వచ్చింది. ఇంటి కింద ఒక ఫ్యామిలీ ఉంటారు, ఒక అబ్బాయి, ఆయన పేరు అంజనేయులు అని, వాళ్ళు మామనార్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా జస్ట్ 3 months అవుతుంది. ఆయన కూలి పని చేసుకుంటాడు. సో వాళ్ళ వైఫ్ పని చేస్తారు, బ్యాచిలర్ కదా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. సో ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏమన్నా ఎందుకు ఇంట్లో ఒకసారి యూజ్ అమ్మన్నా రండి అంటే సరే అని మేము అందరం బయట ఉంటే మమ్మల్ని పిలిచింది. సరే అందరం పోయినాం. పోయేసరికి మా అన్న ఉండే, ఈయన భాస్కర్ అన్న, ఈయన లైవ్ ఎవిడెన్స్ ఉండే చెప్పండి. నేను ఇక్కడ బయట ఉన్నా మేడం. బయట ఉంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటే ఏమైందమ్మా అంటే ఇట్లా పాప కనిపిస్తలే అంటే లేమ్మా వెతకని దొరుకుతుంది అంటే ఆమెకు డౌట్ వచ్చి డోర్ కొట్టినప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడనే ఇట్లా నిలబడ్డా. అన్న అనగానే నేను వెళ్ళి చూసేకల్లా డోర్ తెరిచింది. ఒక అంజనేయులు అంటే నిలబడ్డాడు అని అడిగితే అన్న సాప కింద చూడు మంచం కింద అంటే చూసేకల్లా పాప శుభ తప్పి పడిపోయింది. ఆ పాపను తీసుకొని ఫస్ట్ ఆ పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాను. తర్వాత అంజనేయులతోటి మాట్లాడితే నేను కింద పడతాయి అంటే కాదని చెప్పి 2 దెబ్బలు కొట్టి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో చూసారు పాపని? అంటే మీరు చూసేటప్పుడు పాప అసలు మెలకుగా ఏం లేదా? శుభ తప్పి కళ్ళు మూసుకొని అన్కాన్షియస్లో ఉంది. అన్కాన్షియస్ ఉన్నది. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. తర్వాత వాడిని అడిగిన, మరి ఏమైందా, ఎందుకు ఏం చేసినావు అంటే, లేదన్నా ఆమె మెట్ల పైన కింద పడితే ఆమెను తీసుకొచ్చి లోపల పెట్టినా అన్నాడు. కింద పడితే మరి కింద మంచం కింద ఎందుకు పెట్టాడు? అదే అందుకే వాడిని అప్పుడే గట్టి క్వశ్చన్ చేసి బాగా కొట్టినామని. ఇంకా అరే నువ్వు చేసింది తప్పురా అని చెప్పి చాలామంది మా బస్సులో ఉన్న అందరూ కలిసి బాగా వాడిని కొట్టి పోలీసులకు అప్పగించడం. పోలీసులు వాడిని తీసుకెళ్ళారు. ఈవినింగ్ మళ్ళీ అమ్మాయిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇక్కడ శంషాబాద్లో లిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. సో వాళ్ళు కూడా కొంచెం కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నది అని చెప్తే అక్కడ నుంచి అపోలో షిఫ్ట్ చేసిండు వాళ్ళు. అపోలో షిఫ్ట్ చేస్తే అపోలో హాస్పిటల్లో వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నైట్. సో మేము రాత్రి 12 o'clock అక్కడికి వెళ్ళాం. వాళ్ళ ఫాదర్ ఏంటంటే మన రాజేందర్ పిఎస్లో కానిస్టేబుల్ అయినా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానిస్టేబుల్. వాళ్ళ కూతురు మేడం 6 years అమ్మాయి. సో రాత్రి 12 o'clock అపోలో పోయి మాట్లాడినాం. అపోలో నుంచి వాళ్ళు నీలఫర్ షిఫ్ట్ చేశారు. సో నీలఫర్ ఎందుకు షిఫ్ట్ చేస్తారు మేడం అంటే, ఏం లేదు, అమ్మాయి కండిషన్ అయితే కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. కాకపోతే ఇట్లాంటి కేసులో మేము ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయము. సో మేము చేయాల్సింది చేసినాము. ఇప్పుడు ఆమె అవుట్ ఆఫ్ డేంజరే. సో ఇప్పుడు మీరు కంపల్సరీ నీలఫర్కి వెళ్ళాలి అని చెప్తే, వాళ్ళకు ఒక డాటర్, ఒక సన్. ఈమె 6 years, ఇంకో సన్ ఉన్నాడు, వాడు ఒక 4 years అబ్బాయి. అట్లా. ఓకే. సో ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పాప పరిస్థితి రాత్రి నీలఫర్ డాక్టర్స్తో మాట్లాడితే కొంచెం సీరియస్ అయితే లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఉండే కొంచెం బెటర్ కండిషన్ ఉన్నది. సో అవుట్ ఆఫ్ డేంజర్ ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అయితే అన్నారు. అతని వైఫ్ ఎక్కడ ఉన్నారు? అతని వైఫ్ లేదు, అతని వైఫ్ అసలు యాక్చువల్లీ ఇక్కడ సిచ్యువేషన్ నుంచి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు ఇక్కడికి. వాడు ఏదో లైక్ బాటిల్స్ వైన్స్ నుంచి సమ్ లిక్కర్ బాటిల్ తీసుకొని వచ్చిండు. వాడు ఎందుకు వచ్చిండని వాడిని పట్టుకొని వాడిని కూడా పోలీసులకి అప్పగించడం నైట్. ఓకే. అయితే వాళ్ళ వైఫ్ ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసి ఆమె మీదకి ఏమైనా వస్తుందని చెప్పి ఆమె వెళ్ళిపోవడం జరిగిందా? అంటే ఆమె భయపడి వెళ్ళిపోయింది అంతే, టెన్షన్ పడ్డ. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు మామూలుగా, మీరు స్థానికులందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఆమె దూరం నుంచి చూసి లేదు అట్లా అసలు ఆమె ఇంత దూరం కూడా రాలేదు. ఆమె కోర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏందో మరి మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది. ఇంకా నైట్ వెళ్ళిపోయింది ఆమె కూడా. ఇక్కడ వెళ్ళిందో మరి ఏ పోలీసు వాళ్ళు వచ్చి అది సీజ్ చేసిండ్రు ఇల్లు అయితే ప్రస్తుతానికి. అది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి జరిగినా సరే భర్త అసలు తప్పు చేశాడు అని అంటే వచ్చి వెంటనే కొట్టడమా లేకపోతే ఏదో చెయ్యాలి, కానీ అట్లా ఎలా భయపడి పారిపోతారు? గతంలో వాళ్ళు వచ్చి 3 నెలలే అంటున్నారు కదా, అతని ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండేది మామూలుగా? ఇక్కడ లేబర్ వర్క్ మేడం, ఆయన లేబర్ వర్క్ చేస్తాడు, మంచి డ్రింకర్, ఆయన బాగా తాగుతాడు, కానీ ఎప్పుడు కరెక్ట్ నడిచినట్లేదు. ఎప్పుడు ఆయన నడకంతా చొలిగినట్టు ఉంటుంది. అలా భార్య పనిచేస్తుంది, హోటల్లో పనిచేస్తుంది. ఇక ఆమె కొట్టిరని తెలిసినాక ఆమె భయపడి ఆమె కూడా మేము పోతే నన్ను కొడతారు అన్నట్టు ఆ భయానికి ఆమె రాలేకపోయింది ఇంటి దాకా. 3 months నుంచి ఇప్పుడు ఈ 3 months అయింది వాళ్ళు వచ్చి. సో వాళ్ళ మదర్ ఆయన అబ్జర్వ్ చేసింది, ఈయన రోజు డ్రింక్ చేసి వస్తాడు, ఈయన బిహేవియర్ అబ్జర్వ్ చేసింది కాబట్టి ఆమెకు డౌట్ వచ్చింది కాబట్టి ఆ ఇంట్లోకి పోయినాం. లేకపోతే ఆమె ఇంట్లో ఆమెకు డౌట్ రాకపోతే మేము ఆ ఇంట్లో కోకపోతుండే ఇక నెక్స్ట్ ఏమైతుండో మనకు తెలియదు. ఇంకా అట్లాంటి ఎటువంటి అంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే వయసులో ఉన్న వాళ్ళని కానీ ఏ రోజైనా వాడు అంటే మామూలుగా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఈ 3 నెలల్లోని? అట్లాంటివి ఏం లేవు. జస్ట్ ఆయన ఏంటంటే
డైలీ తాగొస్తున్నాను అది కూడా తెలుసు, తెలుసు. అది కూడా తెలుసు. మాకు తెలియదు పెద్ద వాళ్ళు 3 months అయింది కదా, సో మాకు అంత సంబంధం ఉండరు వాళ్ళు అంటే లైక్ రెంట్కి వచ్చారు కదా. సో మొత్తం ఫ్యామిలీసే ఉంటాయి ఇక్కడ అన్ని కూడా. ఇక్కడ అంతా ఫ్యామిలీస్ ఉంటారు మాక్సిమం, ఇక్కడ ఫ్యామిలీస్కి ఇస్తారు. వీళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చింది కాబట్టి మా వాళ్ళు రెంట్కి ఇచ్చిండ్రు. సో ఇంకోటి ఎవరైతే కానిస్టేబుల్ ఇలా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు 4 years నుంచి ఇక్కడ ఉంటారు. సో ఈ 4 years నుంచి కాబట్టి ఈ చుట్టుపక్కల అందరం మేమందరం వాళ్ళతో క్లోజ్ ఉంటాం అన్నమాట వాళ్ళు. సో అట్లా ఒక ఫ్యామిలీలా ఉంటారు వాళ్ళు కూడా. చిన్న పాప కూడా ఇక్కడనే ఉంటుంది హైదరాబాద్లోనే. సో అట్లా అందరు జర మంచి క్లోజ్ ఉంటారు వాళ్ళతో. అదే. సో నిజంగానే ఇది చాలా దారుణమైన సంఘటన అనే చెప్పుకోవాలి. చాలా డేస్ మొత్తం కూడా ఈ మంత్ అంతా కూడా మనం చూసుకుంటే ఈ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలే అనమాట. అయితే స్థానికుల మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం కదా. అండ్ ప్రజెంట్ మన విజువల్స్లో కూడా చూస్తున్నాము ఇదే ఇల్లు. అండ్ వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం అయితే జరుగుతోంది. అండ్ ఆ వైఫ్ కూడా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే ఆమె వెంటనే హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఈ స్థానికులు ఈ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని ఆంజనేయులు అన్న వ్యక్తిని తీసుకెళ్లి పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ఇందాక మనం పోలీసుల మాటల్లో కూడా విన్నాం కదా, అతన్ని రిమాండ్లోకి తీసుకున్నారు. అండ్ పోక్సో చట్టం కింద కూడా ఆయన్ని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ పాప పరిస్థితి కూడా ప్రజెంట్ బాగానే ఉంది అండ్ అని కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతోంది. ఇక చూస్తున్నారు కదా. అయినా సరే ఇటువంటి ఇన్సిడెంట్స్ తాగిన మత్తు ఎంత డ్రింక్ చేసినప్పటికీ కూడా ఎందుకని ఇంత పైశాచిక ఇంత లెవెల్కి వెళ్ళిపోతారా? నిజంగా డ్రింక్ చేసే వాళ్ళకి వావి వరుసలు కానీ లేకపోతే చిన్నపిల్ల పెద్దవాళ్ళు అని కూడా ఏ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పశువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అయితే చెప్పుకోవాలి. ఇక్కడ పశువులను కూడా తీసుకురావడం నిజంగా పాపం అని కూడా చెప్పాలి. వాళ్ళైనా కొంచెం ఆలోచిస్తాయేమో. నిజంగా అట్లా తయారయ్యారు జనాలు నిజంగా చెప్పాలంటే. అటు మత్తు విషయంలోనే అటు గంజాయి తీసుకుంటా లేకపోతే డ్రగ్స్ తీసుకుంటూ లేకపోతే ఇటువంటి మందు పదార్థాలు తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒంటి మీద సోయి కూడా లేని పరిస్థితులు అనమాట. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రోజు ఎందుకు ఇంతలాగా పునరావృతం అవుతున్నాయి? చిన్నపిల్లల అభాగ్యులను కూడా చూడకుండా అటువంటి చిన్నపిల్లల మీద దాడులు ఎందుకని జరుగుతున్నాయి? అయితే ఈ ఆంజనేయులు అన్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో గత ఈ 3 నెలల నుంచి ఉంటున్నారనేది మనకి స్థానిక ప్రజల్లోనే అయితే తెలుస్తోంది. అయితే ఈ పాపని వాడు తాగిన మత్తులోని అంటే నేను ఇక్కడ ఒక పండుగ కూడా ఇక్కడ జరిగిందనమాట. మనం చూస్తున్నాం కదా, ఆపోజిట్గా టెంపుల్ కూడా ఉంది. నేను అమ్మవారికి సంబంధించి ఒక పండుగలాగా జరగడం కూడా జరిగింది. సో అయితే ఈ హడావిడిలో ఏంటంటే పాప బయటికి రావడం చూడడం కూడా జరిగింది. అంటే బయట ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు కదా, అలాగే జనాలు అందరూ కూడా వచ్చి చూడడం అయితే జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ పాపని వాడు ఏంటంటే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి అఘాయిత్యం చేసి చాపలో చుట్టేసి బెడ్ కింద పెట్టడం కూడా జరిగిందనమాట. అయితే ఆ తల్లి పాప కనిపించట్లేదు అని తెలిసి మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు స్థానికులు గుర్తించి అసలు ఎందుకు ఆమె ఏడుస్తుందని చెప్పి స్థానికులు అందరూ కూడా అంటే మొత్తం రెంటెడ్ చూస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ కూడా ఏం జరిగింది ఏంటి అని తెలుసుకొని వీడి మీద డౌట్ ఉంది అని ఆ తల్లి చెప్పడంతో ఆ ఇంట్లోకి వెళ్ళి వాడిని గట్టిగా అడగగా పాప ఇక్కడ ఎందుకుంది అని అడిగితే ఆ పాపని పడిపోయింది అని చెప్పి అబద్ధం చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే ఆల్రెడీ వాడు డ్రింకర్, వాడి మీద అనుమానం ఉంది కాబట్టి గట్టిగా వీళ్ళు కొట్టి అడిగేసరికి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాడు పాప పైన అఘాయిత్యం చేశాడు, చాపలో చుట్టేసి పెట్టాడు అనేది కూడా క్లియర్గా తెలిసింది. అది తెలిసిన వెంటనే మొత్తం స్థానికులందరూ కూడా వాడిని కొట్టి పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. అండ్ పాపను కూడా వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న నీలోఫర్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం అంటే అపోలోలో కూడా జాయిన్ చేయడం జరిగింది. అండ్ అపోలోలో కూడా ఇప్పుడు పాపకి ట్రీట్మెంట్ జరిగి తర్వాత నీలోఫర్కి కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం కూడా వాళ్ళు అక్కడికి పంపిస్తారు అని అయితే మనకి పోలీసుల మాటల్లో కూడా తెలిసింది. ఏది ఏమైనా సరే ఇటువంటి అత్యాచారాలు రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే టీవీలో కానీ ఫోన్లో కానీ ప్రతి చోట కూడా ఇటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఇటువంటి వాళ్ళు అరే మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొంచెం చేయాలన్నా లేకపోతే చిన్నపిల్ల మీద చేయి వేయాలన్నా కూడా భయం రావాలి, ఇట్లాంటి కేసులు ఉన్నాయి లేకపోతే ఇంత తగిన చర్యలు తీసుకుంటారు అని కూడా ఏ మాత్రం ఎవరిలో కూడా భయం లేదు అనే విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇన్సిడెంట్స్ ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి, ఒక పక్క పోలీసులు వాళ్ళని రిమాండ్లో తీసుకుంటూనే ఉన్నారు, అయినా సరే మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఇక్కడ ఎవరి వైఫల్యం అని చెప్పుకోలేము మనం. అటు పోలీసులని చెప్పలేము, ప్రభుత్వాన్ని అని చెప్పలేము, ఇక్కడ పేరెంట్స్ దాన్ని కూడా చెప్పలేము. మన చిన్నపిల్లలు ఇంట్లో పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, మనకున్న బిజీ షెడ్యూల్లోనే పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా ఇవాళ కాపలా కాసుకోవాల్సిన పరిస్థితులు అనమాట. నెలల పిల్లలు ఉయ్యాల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి 24/7 వరకు కూడా మనం ఏంటంటే పిల్లల పక్కనే ఉండాలి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఎప్పుడు ఎలా విజృంభిస్తున్నారో కూడా తెలియడం లేదు, ఇటువంటి మత్తు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో డెఫినెట్గా పోలీసులు అందరూ కూడా నేనేంటంటే రిక్వెస్ట్ చేసేది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇటువంటి వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటివి మళ్ళీ పునరావస్తు కాకుండా ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అని చెప్పి వెంటనే ఒక మీటింగ్ లాంటిదైనా ఏర్పరచుకొని లేకపోతే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక స్టాండ్ అయినా తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఏ చిన్నపిల్ల కూడా చిన్న వయసులోనే ఏ లోకాన్ని కూడా చూడకుండానే ఏది అనుభవించకుండానే ఇట్లా చిన్న వయసులోనే రాలిపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. సో వెంటనే డిపార్ట్మెంట్ అంతా కూడా తగిన యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి వెంటనే
ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాం. అండ్ పాప భవిష్యత్తు కూడా బాగుండాలి అండ్ పాప కూడా ఇప్పుడు చాలా సేఫ్గా మళ్ళీ బయటికి రావాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాం. ఎటువంటి ప్రభావం పాప మీద ఉండకూడదు. పేరెంట్స్ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా దృష్టి పెట్టాలని అయితే తెలుస్తోంది. అండ్ ఎవడైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ దీని నుంచి పరారైపోయింది. అంటే ఏది జరిగితే జరగని, వాడిని ఏం చేసుకుంటే చేసుకొని అని అయితే మొత్తానికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ వాడికి పిల్లలు కూడా లేరు. వాళ్ళిద్దరూ కూడా పెళ్ళై 3 నెలల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు అన్న విషయం అయితే మనకి స్థానిక మాటల్లో అయితే తెలుస్తోంది. సో డెఫినెట్గా ఇట్లాంటి యాక్షన్స్ త్వరగా తీసుకోండి, అటు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ. సో వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.